యెస్. కన్న తల్లే కసాయిగా మారింది. ఇద్దరు కొడుకులని అతి దారుణంగా కత్తితో పొడిచి, పొడిచి నరికి మరీ చంపిందని కూడా తెలుస్తుంది. ఒకవైపు ప్రస్తుతం ఈ ఘటన గాజుల రామారం వద్ద అయితే జరిగింది. జీడిమెట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే కొబ్బరి బొండంతో నరికే కత్తి ఉంటుందో ఆ కత్తితోని అతి దారుణంగా నరికి నరికి చంపింది. మరోవైపు ఆ తల్లి చంపిన తర్వాత ఇద్దరు పిల్లలని తను కూడా బలవన్మరణానికి పాల్పడింది. తను కూడా సూసైడ్ చేసుకొని బిల్డింగ్ మీద నుంచి 4వ ఫ్లోర్ నుంచి అయితే దూకి మరీ చనిపోయింది. అంటే ప్రధానంగా చూసుకుంటే కూడా ఇద్దరు కొడుకులని వేట కత్తి ఏదైతే కొబ్బరి బొండంలో నరికే కత్తి ఉంటుందో ఆ కత్తితో నరికి నరికి పీక కోసి మరి ఆ తల్లి వాళ్ళని చంపి ఆ తర్వాత తను చనిపోయిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒక్కసారి మనము ప్రస్తుతం అక్కడనే ఉన్నాం వాళ్ళ ఇంటి వద్దనే. ఒకవైపు సూసైడ్ నోటు కూడా తను రాసింది. షాకింగ్ విషయాలు అన్నీ కూడా బయటకు వచ్చాయి. ప్రధానంగా తేజస్వినికి ఒక ఐ డిజార్డర్ ప్రాబ్లం వచ్చింది. అదే సమస్య వాళ్ళిద్దరు పిల్లలకి రావడంతో ప్రతి 4 గంటలకు కూడా ఆ డ్రాప్స్ వేయాలి. ప్రధానంగా కూడా చూపు కనిపించట్లేదు వాళ్ళకి. చాలా ఏళ్ళ నుంచి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం, దాని తర్వాత చచ్చిపోయే పరిస్థితి ఉంది. అంటే ఓన్లీ 4 ఆ డ్రాప్స్ వేయకపోతే వాళ్ళకి కనిపించలేదు వాళ్ళ కళ్ళు అని కూడా పూర్తిగా తెలుస్తుంది. మనం ప్రస్తుతం అక్కడనే ఉన్నాము. ఒకవైపు భర్త కూడా చిన్న చూపు చూసేవాడని కూడా తెలుస్తుంది. ఒకవైపు పిల్లలని చంపేసి నేను చచ్చిపోతే అయిపోతుండే కదా అని అలా భావించిందని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. జరిగిన ఏదైతే ఘటన ఉందో ప్రస్తుతం ఇప్పటికే సూసైడ్ నోట్ని పోలీసులు వెరిఫై చేశారని కూడా తెలుస్తుంది. ఒకవైపు ఎందుకు ఇద్దరు పిల్లల్ని చంపాల్సి వచ్చింది అనే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కళ్ళ ప్రాబ్లమే ప్రధాన రీజన్ అని కూడా తెలుస్తుంది. కళ్ళు కనిపించకపోవడం, ఆ తర్వాత అదే వ్యాధి పిల్లలకి సోకడము, ప్రతి 4 గంటలకి పిల్లలకి డ్రాప్స్ వేయడము, ఆ తర్వాత ఈ గొడవ తలెత్తడం, ఇదంతా కూడా ప్రస్తుతము ఈ ఇంటి వద్దనైతే ఉన్నాం. 204 ఇదే ఇంట్లో ఆ తల్లి వాళ్ళిద్దరు పిల్లలని నరికి చంపింది. ఇప్పటికే భర్త కూడా దూషించడం, ఆ భర్త కూడా దురుసుగా మాట్లాడడం, ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అని ఇలా మాట్లాడడం, బ్రతికి ఉంటే అన్ని బాగుండి బ్రతుకు ఉండాలి, ఇప్పటికే హెల్త్ క్షీణించకపోయింది అని ఆ తల్లి భావించిందంటూ కూడా పూర్తిగా కంప్లైంట్ కాపీలో కూడా తెలుస్తుంది. మరోవైపు 6 పేజీల కంప్లైంట్లో కూడా ఎప్పుడు పెళ్లి జరిగింది, ఎలా పిల్లలు ఎందుకు పుట్టారో, ఆ పెద్ద కొడుకుని ఇంకా చిన్న కొడుకుని ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇద్దరు కూడా చిన్న చిన్న పిల్లలు 7th క్లాస్ మరియు 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతున్న పిల్లలని కూడా తెలుస్తుంది. ఒకవైపు ఆ పిల్లలకు కూడా కంటి చూపు ఎందుకు కనిపించట్లేదు అంటే తనకు వచ్చిన వ్యాధే, ఆ తల్లికి వచ్చిన వ్యాధే ఆ పిల్లలకి కూడా ఆ వ్యాధి రావడం, ఆ తర్వాత ప్రతి 4 గంటలకి వాళ్ళు డ్రాప్స్ వేయడం, ఇంట్లో దీనివల్ల ఎప్పుడు గొడవలు జరుగుతుండే, ఇంట్లో ఉన్న హార్మోని అంతా కూడా డ్యామేజ్ అయింది. మరోవైపు ముందుగా ఇద్దరు పిల్లలని కొబ్బరి బొండం కత్తితో నరికి నరికి చంపింది. మరోవైపు రక్తం మడుగులో పోలీసులు వచ్చేసరికి ఈ ఇంట్లోనే రక్తం మడుపులో పిల్లలందరూ కూడా ఉన్నారని కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే వాళ్ళిద్దరిని ఇంట్లోనే చంపి ఆ కొబ్బరి బొండం కత్తితోని వాళ్ళిద్దరిని పొడిచి పొడిచి నరికి చంపిన తర్వాత ఇక్కడి నుంచి తను నడుచుకుంటూ వచ్చి ఏదైతే ఈ ఫ్లోర్లో నుంచి అంటే ప్రధానంగా 2nd ఫ్లోర్ నుంచి తను దూకి మరి బలవన్మరణానికి పాల్పడింది. ఇక్కడి నుంచే తను చనిపోయింది. అంటే ఎంత దారుణమైన విషయం అని అంటే మనసుని కలిసివేసే ఘటన అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరిని పిల్లలని హత్య చేసి ఆ తర్వాత తను చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. స్థానికంగా ఉన్న వాళ్ళని కలిసివేస్తుంది. ఖమ్మంలో వాళ్ళిద్దరు అత్తమామలు ఎవరైతే ఉన్నారో తన కోడలు ఆత్మహత్య చేసుకుంది, ఇద్దరు పిల్లలని చంపేసి అని కూడా అత్తమామకి తెలిసిన వెంటనే వాళ్ళు ఖమ్మంలో ఉంటారు, వాళ్ళు వెంటనే ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఇదే ఎన్క్లేవ్లో వాళ్ళు నివసిస్తుండే ఇరుగు పొరుగున వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ చూడొచ్చు, బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇరుగు పొరుగున వాళ్ళు కూడా చాలా భయప్రాంతాలకు గురయ్యారు. మరోవైపు ఎవరితో సరిగ్గా మాట్లాడద్దు, చాలా డిఫరెంట్ మెంటాలిటీ పర్సన్ తను అంటూ కూడా ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడారు. మరోవైపు ఇద్దరు సొంత పేగు తడుచుకొని పెంచుకున్న ఇద్దరు పిల్లలని చంపేసి తను దూకి చనిపోవడం అనేది ప్రస్తుతం స్థానికంగా కలకలం రేగుతుంది. ఏం జరిగింది అనేది కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు వెంటనే చూసి సమాచారం ఇవ్వడం, అసలు ఈ హత్యకు తన ఆత్మహత్యకు రెండిటికి కారణం ఒకటే, ఏదైతే హెల్త్ ప్రాబ్లం అంటే తనకి ఉన్న కళ్ళ వ్యాధి మాత్రమే ప్రాబ్లం అంటూ పోలీసులు పూర్తిగా భావిస్తున్నారు. ఇంకేదైనా కోణం ఉందనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు భర్తకితో గొడవలు జరగడం, ఆ తర్వాత వాళ్ళకున్న రోగం వల్లనే ఆ భర్త మనసులో పెట్టుకొని హేళన చేసి దురుసుగా మాట్లాడడము, మనసులో పెట్టుకొని నీకు కళ్ళు కనిపించవు, నీ పిల్లలకి కళ్ళు కనిపించవు అంటూ ఇటువంటి మాటలు చెప్పడం, దాని తర్వాత ఇవంతా కూడా తను మైండ్లో అంతా కూడా
కూడా బలంగా పడడం, తన లోపడంతా కూడా క్షీణించుకపోయి నేను లేనిది వాళ్ళు కూడా బ్రతకలేరనే ఉద్దేశంతో తను చనిపోయి ఉంటుంది. ఆ లేఖలో కూడా పోలీసులు బయట అంటే పోలీసులు ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయితే ఒఫీషియల్గా ప్రెస్ మీట్ ద్వారా కానీ లేకపోతే నోటి ద్వారా కానీ పోలీసులు అయితే వెల్లడించలేరు. మనకున్న సమాచారం మేరకు కూడా ప్రస్తుతం మాత్రము ఇదే ఘటన అయితే బయటకు వస్తుంది. ఆ సూసైడ్ నోట్ అంతా కూడా సంచలన విషయాలు రాసింది. ఎలా పెళ్లి జరిగింది, తన కొడుకులని ఎందుకు చంపాల్సి వచ్చింది, తను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది అనే విషయాలన్నీ కూడా తను క్లియర్గా పేర్కొని ఉంది. వాళ్ళ సామాన్ కూడా ఇక్కడనే కనిపిస్తుంది. పిల్లల చెప్పులు, ఇవన్నీ షూస్, రోజు స్కూల్కి వెళ్ళే పిల్లలు చెప్పులు అంతా కూడా ఇక్కడనే పెడతారు. ఆ బాల్స్ అనేవి కూడా, బ్యాట్స్ అనేవి కూడా క్లియర్గా కనిపిస్తుంది. చాలా మంచి ఫ్యామిలీ, కానీ ఎందుకు ఇలా చనిపోవాల్సి వచ్చారు, తనకి మాత్రం మానసిక పరిస్థితి బాగాలేదంటూ కూడా స్థానికంగా చెప్తున్నారు. ప్రతిదీ అంటే పిల్లలని స్కూల్కి తీసుకెళ్లడం కానీ, పిల్లలని దేఖ్భాల్ కానీ ప్రతిదీ కూడా తనే ఆ తల్లి మాత్రమే అన్ని బాధ్యతలు వహించింది. తండ్రి మాత్రం ఎటువంటి హెల్ప్ చేయకపోవడము, నీకు వ్యాధి ఉంది, చిన్న వయసు పిల్లలకి కూడా వ్యాధి ఉంది, మరోవైపు ఇంత ఇబ్బందులు పిల్లలకి రావాలంటే ఆ కారణం నీ వల్లనే, నీకు వచ్చిన వ్యాధి పిల్లలకు కూడా వచ్చింది, ఇంత చిన్న పిల్లలకి వ్యాధి వస్తే వాళ్ళు ఎలా బాగుపడతారు అంటూ కూడా ఆ మహిళని అనేకసార్లు దూషించడము, అసభ్యంగా మాట ఇటువంటివంతా కూడా భర్త చేశాడంటూ కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకటేసారిగా ఈ ఘట్టం అంటే హైదరాబాద్ శివారు ప్రాంతం అనే చెప్పొచ్చు. జీడిమెట్ల అని అంటే ఇద్దరు పిల్లలని చంపేసి తన ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం కూడా కలకలంగా మారిందనే చెప్పొచ్చు. అనేక ఘటనలు అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్స్, ఇటువంటి ఘటనలు అన్ని ఇప్పుడు ఒకసారి మనం విజువల్స్లో చూస్తే కూడా అందరూ లాక్స్ వేసుకొని వెళ్ళిపోయిన ప్రయత్నం. అంటే ఇక్కడ ఫ్లోర్ ఏదైతే సెకండ్ ఫ్లోర్ ఉందో అక్కడ అందరు కూడా ఖాళీ చేసుకొని భయప్రాంతులకు గురయ్యి, క్లియర్గా చూసుకుంటే కూడా ప్రధానంగా అంటే ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా భయప్రాంతులకు గురయ్యారు. పూర్తిగా కూడా ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే భయప్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే ఎప్పుడు పిల్లలు కూడా ఇక్కడనే తిరుగుతూ ఉంటారు, హ్యాపీగా బ్యాట్ బాల్ ఆడుతూ ఉంటారు, సైకిళ్ళు తొక్కుతూ ఉంటారు. అటువంటిది వాళ్ళ తల్లి మాత్రం కొంచెం మెంటల్లీ తను ఇల్లు ఉంటుంది అంటే ప్రధానంగా ఎప్పుడు ఒకసారి మంచిగా మాట్లాడుతుంది, ఒకసారి దురుసుగా ప్రవర్తిస్తుంటుంది. సో దట్ ఇరుగు పొరుగు వాళ్ళకితోని కూడా సరిగ్గా మాట్లాడదంటూ కూడా ఇరుగు పొరుగు వాళ్ళు అయితే చెప్పుకుంటూ వచ్చారు. ప్రధానంగా చూస్తే కూడా పిల్లలు మాత్రం ఇక్కడనే ఆడుతూ ఉంటారు. చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కానీ ఇంత పెద్ద హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టు మాకు ఎప్పుడు కనిపించలేదు. కేవలం వాళ్ళ తల్లి చెప్పేది కూడా, నాకు వ్యాధి వచ్చింది, కళ్ళు కనిపించవు, ఎవ్రీడే 4 గంటలకు ఒక్కసారి డ్రాప్స్ వేస్తే కానీ నా కళ్ళు కనిపించవు, అటువంటిది నేను వేసుకోవడం, నా పిల్లలకి డ్రాప్స్ వేయడం, ఆ తర్వాత నా భర్త నన్ను దూషించడము, నా వ్యాధే పిల్లలకు వచ్చింది, నీ వ్యాధే నా పిల్లలకు వచ్చిందంటూ కూడా నన్ను వేరు చేసి మాట్లాడడం నేను తట్టుకోలేకపోయానంటూ కూడా ఆ లేఖలో రాయడం అయితే జరిగింది. తన కంప్లైంట్ కాపీలో పూర్తిగా కూడా ఈ ఏరియా అంతా కూడా చాలా రెసిడెన్షియల్గా సైలెంట్గా కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద కూడా అంటే ఇటువంటి ఘటన ఒక ఫ్యామిలీ ఏరియాస్లో జరగడం ప్రస్తుతం అందరినీ భయప్రాంతులకు గురి చేసింది. ఇటువంటి ఘటన మేడ్చల్లో కూడా జరిగింది. ముగ్గురు పిల్లలని చంపి పెరుగులో విషం పెట్టి మరి ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది. అంటే ఇటువంటి ఘటనలు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో కానీ చివారు ప్రాంతంలో కానీ పిల్లలను చంపుతున్నారు. అంటే ప్రధానంగా ఏ రీజన్ అయినప్పటికీ తల్లిదండ్రులను పిల్లలను చంపడం. అంటే మేడ్చల్లో కూడా చూసుకుంటే ముగ్గురు పిల్లలని, సొంత పిల్లలని చంపేసి పెరుగులో విషం కలిపి ఆ తర్వాత భర్తని వదిలేసి బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోవాలని అనుకుంది. అంటే ఇది వారం కాకముందు అంటే మేడ్చల్లో జరిగింది. ఇప్పుడు మేడ్చల్లో జరిగిన తర్వాత మళ్ళీ జీడిమెట్లో జరగడం అనేది ప్రజలను ఉలిక్కి పడేలాగా ఉంది. ఇప్పటికే ప్రత్యేక టీమ్స్ని అయితే పోలీసులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడ నుంచి దూకి అంటే సెకండ్ ఫ్లోర్ నుంచి దూకింది. పూర్తిగా దూకేసరికి ఒకసారి నేను విజువల్స్లో చూస్తాము, ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా ప్రధానంగా ఇక్కడనే అంటే ఇక్కడ నుంచి తను దూకి చనిపోయిన వెంటనే నుజ్జు అయిన పరిస్థితి. అంటే బ్రెయిన్ అంతా కూడా బయటికి రావడము, మొత్తము తన రక్తం అంతా కూడా చిల్లిపోయి మొత్తం ఉధృత వాతావరణం క్రియేట్ అయింది. ఇక్కడ స్థానికంగా అంతా ఒకసారి సాయి రిషక్ ఎన్క్లేవ్ కానీ, 7 హిల్స్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ ఏరియాస్, చాలా క్లాసిక్ ఫ్యామిలీస్ ఉంటారని కూడా తెలుస్తుంది. అటువంటిది ఇక్కడ ఒకటేసారి ఇంత దారుణ ఘటన జరగడం, ఇద్దరు పిల్లలని కన్న పేగు తెంచుకొని పుట్టిన పిల్లల్ని ఇద్దరిని
చంపేసి అంటే నరికి చంపేసిన తర్వాత తను చనిపోవడం అనేది కూడా స్థానికంగా అందరినీ కలిసివేసింది. ఇప్పటికే వాళ్ళ హస్బెండ్ కూడా చాలా షాక్ ఉన్నారు. రెండో భర్తరం అని తెలుస్తుంది. ఒకటే ఇప్పటికే ఇంట్లో కూడా శవాలు అక్కడ ఇక్కడ పడిపోవడం, దాని తర్వాత భార్య పడిపోవడం, బ్రెయిన్ అంతా బయటికి రావడము, ఇప్పటికే భర్త కన్నీరుగా వెలపిస్తున్నాడు. చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఇంత అవుతుందని నేను అనుకోలేనంటూ కూడా భర్త చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే సరిగా రియాక్ట్ అవ్వట్లేదు, ఆయన చాలా షాక్గా ఉన్నాడని కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోస్ట్ మార్టం దగ్గర డెడ్ బాడీస్ పంపించేశారు. పూర్తిగా బాడీస్ అంతా కూడా వాళ్ళ భర్తకి అప్పగించారు. దాన సంస్కారం ఏదైతే లాస్ట్ రిచువల్స్ ఉన్నాయో అవంతా కూడా సమాధి చేశారంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. ఇదంతా కూడా ఖమ్మం జిల్లాకి చెందిన వాళ్ళని కూడా పూర్తిగా తెలుస్తుంది. వీళ్ళని ఈ బాడీస్ అంతా కూడా ఖమ్మంకి అయితే తీసుకెళ్ళిపోయారని తెలుస్తుంది. ఇదే ఇంట్లో కొన్ని ఏండ్ల నుంచి ఉంటున్నారు, పిల్లలు ఇక్కడనే తిరుగుతూ ఉంటారు. అయినప్పటికీ ఇంత జరగడం చాలా షాకింగ్గా అనిపిస్తుంది. ఇప్పటికే ఆ భార్య రాసిన సూసైడ్ ప్రధానంగా చూసుకుంటే కూడా ఇంట్లో ఎప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి, భర్తకి ఏమన్నా దీంట్లో ఉందా హస్తము, దీని మనసులో పెట్టుకొని ఆ మహిళ తల్లి కానీ పిల్లలని చంపిందా, లేదంటే ఇంకేదైనా కోణం ఉందా, భర్త ప్రధానంగా ఏదైనా ఇబ్బంది పెట్టాడా, లేదా భర్త చావుకి ఏదైనా కారణమా, దీంట్లో ఇంకెంత కోణం ఉందనే విధంగా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద కూడా అంటే ఏదేమైనప్పటికీ కూడా ఎంత రోగమైనప్పటికీ కూడా తల్లి సొంత బిడ్డని చంపుకోవాలని ఎవరు అనుకోరు. అటువంటిది ఆ తల్లికి ఏం కష్టం వచ్చింది, ఎవరైనా ఒత్తిడి చేశారా, లేకపోతే తనకున్న రోగం ఇంకా వాళ్ళ పిల్లలకు కూడా రాకూడదు, ఫ్యూచర్లో వాళ్ళు బాధపడకూడదు అని ఎవరైనా అనుకుంటారా అలాగా అనే విధంగా కూడా నెటిజన్స్ మాట్లాడుతున్నారు. ఏదన్నా రోగం వచ్చినా లేకపోతే మానసిక పరిస్థితి బాగాలేకైనా అనేక డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు కాకపోయినా అంటే ప్రధానంగా చూస్తే అవిటి వాళ్ళు కూడా ఉంటారు. అవిటి వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఏదో విధంగా వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తారు, పోరాడుతూ ఉంటారు. అటువంటిది ఆ తల్లికి ఆ ఉద్దేశం ఎందుకు వచ్చింది? కేవలం భర్తతో గొడవబడి పూర్తిగా అంటే ఏదైతే నాకు వచ్చిన రోగం ఇంకా వాళ్ళకు వచ్చి వాళ్ళు బ్రతకలేరు అనుకుందా, లేదంటే ఏదైనా ఇంకా మానసిక పరిస్థితి బాగాలేకపోవడం వల్లనే ఇదంతా జరిగిందా, భర్త కోణం భర్త హస్తం ఏదైనా ఉందా అనే విధంగా కూడా పూర్తిగా అంటే ఇక్కడ మనం విజువల్స్లో చూస్తుంటే కూడా ఏదైతే ఆ సెకండ్ ఫ్లోర్ ఉందో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ సెకండ్ ఫ్లోర్ నుంచి తను పడిపోయిన వెంటనే బాడీ అంతా కూడా నుజ్జు అయిన పరిస్థితి, బ్రెయిన్ అంతా కూడా బయటకు వచ్చేసింది పూర్తిగా. అంటే ఎందుకు ఇటువంటి బలవన్మరణానికి పాల్పడింది, అదే కాకుండా ఎందుకు తన పిల్లల గురించి కూడా ఆలోచించలేకపోయింది? కంటి ప్రాబ్లం అనేది చాలా చిన్న ప్రాబ్లమే అంటూ కూడా దానివల్ల అనేక మంది డాక్టర్స్ ఉన్నారు, బయట దేశంలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఎందుకని ప్రధానంగా ఒక్క కంటి సమస్య వల్లనే ఇంత చేస్తారా అనే కోణం కూడా ప్రస్తుతం బయటకు వస్తుంది. అనేక క్వశ్చన్స్ వస్తున్నాయి. స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా మొత్తం ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. స్థానికంగా ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. తన మానసిక పరిస్థితి బాగాలేదు అంటే ఏ తల్లైనా సరే ఇద్దరు పిల్లల్ని చంపేసి తను బలవన్మరణానికి పాల్పడదు. అసలు ఏంటి, మీరు స్థానికంగా ఉంటారు, ఏంటి వీళ్ళిద్దరు ఫ్యామిలీలో ఏదైనా గొడవనా, ఎట్లుండేవాళ్ళు? నేను 5 ఇయర్స్ నుంచి చూస్తానండి. ఈ ఇంట్లో ఆక్యుపై చేసినప్పటి నుంచి ఫస్ట్ ఆక్యుపై చేసింది ఇక్కడే తను వెంకటరెడ్డి 204 103 నేను. చాలా కోఆపరేటివ్గా ఉండేటాడు, అందరితో బాగుంటాడు. హీస్ టూ ఇంటెలిజెంట్, స్మార్ట్ ఉంటాడు, కాస్ట్ కటింగ్ బాగా ఆలోచిస్తాడు. సేవ్ చేసి పిల్లల్ని మంచిగా చిన్నోడిని అండర్ 19 పంపిద్దామని మొన్న డిస్కస్ కూడా చేసుకున్నాం. హీఈస్ వెరీ గుడ్ ఫాదర్. పెద్దోడిని నిర్లక్ష్యం చేయడు, హెల్త్ ఇష్యూ ఉందని పెద్దోడి మీద కూడా చూసుకుంటాడు. ఆల్ హీస్ లవ్ ఈజ్ టువర్డ్స్ వాళ్ళ మామని కొంచెం ప్రెషర్ ఎక్కడ చేసిందంటే వాటికి 2 అవర్స్కి ఒక్కసారి డ్రాప్స్ చేయాలి, నోస్కి డ్రాప్స్ అలవాటు, బ్రీతింగ్ ఇష్యూ ఉంది, అక్కడ కొంచెం ప్రెజర్ చేస్తాడు. బట్ ఆయన చేయలేని పరిస్థితి ఏంటంటే వైఫ్కి ఫస్ట్ నుంచి ఇన్కన్సిస్టెన్సీ ఉండే బ్రెయిన్. ఆమె కొంచెం మెంటల్గా ఎప్పుడు ఓవర్ యాక్ట్ అవుతుందో ఎప్పుడు ఎట్లా చేస్తుందో తెలియదు. స్ట్రేంజర్స్ మీద కూడా ఇది చేయడం, అందరి మీద చేయడం, అందరికీ ఉంది, అందరి మీద పర్సనల్గా 2-3 మీద కూడా పడ్డది టార్గెట్. మేమందరం కంట్రోల్ చేసుకొని ఫుల్ సపోర్ట్ ఇచ్చినాం ఆయనకి. బట్ ఈమె ఇట్లా ఓవర్గా ఈసారి రియాక్ట్ అవుతారు అనుకోలేదు. పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు. పేరెంట్స్ కూడా ఎన్ని రోజులైనా పేరెంట్స్ తీసుకుంటారు. గొడవలు ఏమైనా అవుతుండేనా అపార్ట్మెంట్లో, ఆమె ఎవరి మీద గట్టిగా అడవడం, లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అట్లాంటి పిల్లల మీద అరిచేది, బయట ఎవరైనా ఉన్నా కూడా అజ్యూమ్ చేసుకొని వాళ్ళేమో ఈమె గురించి మాట్లాడుకుంటారని ఆమె పర్సెప్ట్ చేసుకోవడం అనడం అవన్నీ జరిగినాయి. 4-5 ఇన్సిడెంట్లు జరిగినాయి. యాక్చువల్ చెప్పాలంటే కాలనీ వాళ్ళను పక్కనున్న వాళ్ళందరూ చాలా కోఆపరేట్ చేశారు. షీ డిడ్ ఎ లాట్, బట్ ఇట్స్ నాట్ పర్సనల్గా తీసుకున్నంత చిక్కా చేసేది కాదు. ఒక 2-3 పర్సనల్గా అయింది, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. మేము హ్యాండిల్ చేసుకుంటాంలే, లైట్ తీసుకో, ఫ్యామిలీని సపోర్ట్ చేద్దాంలే అని. ఏదైనా మీటింగ్స్ అయ్యేదా తిన కోసం, ఏదన్నా ఇన్స్టేబుల్గా ఉందని? యా ఇన్కన్సిస్టెంట్ మీటింగ్స్ 2-3 అయినాయి. అందరు లేడీస్ కలిసి డిస్కస్ చేసుకొని తీసుకుందాం అనుకున్న స్టెప్, కానీ వాళ్ళకి తెలియదు కదా మ్యాడ్నెస్ వాట్
టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ విల్ టేక్. మీరేమనుకున్నారు, తనకు నచ్చ చెప్దాం అనుకున్నారా, లేకపోతే వాళ్ళ భర్తని హాస్పిటల్ తీసుకెళ్ళమని అట్లా ఏమైనా అనుకున్నారా? నేను యాక్చువల్గా వాడికి ఫ్రెండ్ని, శ్రీ వెంకటరెడ్డి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ దిస్ అపార్ట్మెంట్. మేము ఏమనుకునేటోళ్ళం అంటే ఉంది కొంచెం ప్రాబ్లం, చాలా తెలుస్తాయి. ఆమెకు ప్రాబ్లం ఉంది, బట్ హీఈస్ ఎ గుడ్ హస్బెండ్. నేనేమంటారంటే మెంటల్ హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేసే అంత మ్యాడ్ హస్బెండ్ కాదు. హీ విల్ టేక్ కంట్రోల్, బాగా రెస్పాన్సిబుల్గా ఉండేటోడు. ఎక్కడికి తీసుకుపోవాలన్నా కూడా చాలా కేర్ఫుల్గా ఉంటాడు. బట్ ఈజ్ మోర్ కేర్ఫుల్, ఈజ్ మేడ్ హిమ్ బిట్రేడ్ అనిపించింది ఇప్పుడు అక్కడ. ఇప్పుడు ఎవరికైనా సరే మానసిక పరిస్థితి కాకపోతే థెరపీస్ అవసరం, లేదంటే వాళ్ళని అట్లీస్ట్ చూపిస్తే వాళ్ళు ఇంకా మెరుగుపడతారు. చికిత్స అనేది అవసరం, కానీ ఎందుకు వాళ్ళ హస్బెండ్ అట్లీస్ట్ హాస్పిటల్ తీసుకెళ్లడము, కొంచెం థెరపీస్ ఇవ్వడం, వెన్ షీఈ్ అన్స్టేబుల్ హీ హ్యాస్ టు టేక్ కేర్ కదా, ఎందుకంటే పిల్లలు కూడా ఉంటారు. ఇప్పుడు పరిస్థితి చూడొచ్చు మనం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మ్యారేజ్ చేసుకుంటాను కాబట్టి వాళ్ళ మామగారు బాగా సపోర్ట్ ఇచ్చేటాడు. మేజర్గా నాకు తెలిసి కాంట్రిబ్యూషన్ ఆఫ్ సపోర్ట్ ఫైనాన్షియల్గా కానీ, మెంటల్ సపోర్ట్ కానీ, కౌన్సిలింగ్ పరంగా కానీ, హీ అండ్ హీజ్ మామ ఈజ్ వెరీ సపోర్టివ్. ఇద్దరికొకళ్ళు పరస్పరంగా షేర్ చేసుకునేటోళ్ళు, కౌన్సిలింగ్ కూడా హ్యాండిల్ చేసుకునేటోళ్ళు. ఎంత బాగా చూసుకునేటోళ్ళు అంటే బిడ్డని హాస్పిటల్ కౌన్సిలింగ్ ఇప్పాలని ఏ తండ్రిగానే ఉంటుంది, హస్బెండ్కి ఉంటుంది. కానీ ఆమె అనేది ఊక నన్ను బీచ్ హాస్పిటల్ పంపిస్తారా, నన్ను పిచ్చిదాన్ని అనుకుంటారా అని మాటలు చాలాసార్లు విన్నా నేను. సో దే డోంట్ వాంట్ టు టేక్ ఇన్ టు అవర్. ఆమెని అట్లా నయం చేయడం కన్నా మనమే పర్సనల్గా తీసుకుందామని చేసుకునేటోళ్ళు. లవ్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. ఇక్కడ ఏమిటిదంటే పేరెంట్స్ అవుట్ ఆఫ్ లవ్, హస్బెండ్ అవుట్ ఆఫ్ లవ్ వల్లనే ఈ ట్రాజెడీ. ఇంకోటి మ్యాడ్నెస్ని కంట్రోల్ చేద్దామని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళందరికీ. అది ఇట్ ఈస్ ఇట్లా రియాక్ట్ అవుతారు. వాళ్ళు కూడా మొన్న దగ్గర 4 months కంటిన్యూస్గా వాళ్ళ మమ్మీ ఇక్కడే ఉండి మానిటర్ చేసాను. మేడ్ కూడా ఉంది, మేడ్ కూడా పెట్టండు, చూసిండు. తను కూడా ఎప్పుడు నిద్రపెట్టాడు, చూసుకుంటా ఉండేటోడు పిల్లల్ని. ఇట్స్ నాట్, వీ కాంట్ బ్లేమ్ ఎనీవన్ హియర్. ఇట్స్ ఆల్ మ్యాడ్నెస్. అంటే తల్లి పని చేస్తుండేనా, ఎక్కడికన్నా వర్క్ వెళ్తుండే, పిల్లల్ని ఎలా చూసుకుంటుండే? మేమందరం ఏమనుకున్నామంటే ఆమె ఎంప్టీ మైండ్ మేక్స్ మచ్ నాయిస్ అన్నట్టు, ఖాళీ ఉండడం వల్ల ఏదో జరుగుతుందేమో, కొంచెం ఎంగేజ్ చేయని, బయటికి తీసుకెళ్ళడం, టూరిస్ట్ స్పాట్స్ చూడడం అన్నట్టు. మాతో కూడా టూరిజం 2-3 సార్లు చేసాడు. ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఇన్ టు ద టూరిజం. ఆమెను బయట తీసుకుపోయి రిలాక్స్ చేయడానికి ట్రై చేసాడు. కానీ ఈసారి ఏందో అవుట్ ఆఫ్ లైన్ అయిపోయినట్టు అనిపించింది. అంటే సెకండ్ మ్యారేజ్ అని తెలుస్తుంది, భర్త మాత్రం అంత బాగానే చూసుకుంటాడు. ఐ థింక్ పర్సనలీ హీ ఈజ్ నాట్ ఎ సెకండ్ హస్బెండ్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఈజ్ అబ్సల్యూట్ రియల్ హస్బెండ్. మంచి హస్బెండ్, మంచి ఫాదర్, మంచి మదర్. మామ్ కూడా ఇవ్వాల్సినంత బెస్ట్ ఇచ్చేసింది. వాళ్ళు కూడా ఏజ్ అయిపోయింది, మ్యాడ్నెస్ ఎన్ని రోజులని భరిస్తారులే. కానీ బట్ ఆ అమ్మాయి ఊక అనేది నన్ను హాస్పిటల్ వేస్తారా, నన్ను ఇట్లా చూసుకుంటారా, నన్ను అట్లా చూసుకుంటారా అనేసరికి ఆమె అది ఏముండేదంటే మనీ మొత్తం ఆమె ఫైనాన్షియల్గా క్రైసిస్ అని అన్నారు, కానీ దెర్ ఇస్ నో సచ్ క్రైసిస్. అందరూ వెల్ సెటిల్డ్, వన్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఫ్యామిలీ. ఆమె ఇంటెన్షన్ ఏంటంటే హస్బెండ్ నుంచే డబ్బులు ఖర్చు పెట్టాలని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఆమెకి. ఆల్ ద టైమ్ హస్బెండ్ కాంట్ ఫుల్ఫిల్, రైట్? సమ్ టైమ్ వాళ్ళ డాడీ వచ్చిండు, ఆమె డాడీ పెట్టినా కూడా ఆమె యాక్సెప్ట్ చేసేది కాదు. ఆ మ్యాటర్స్లో ఒకటి ఉంది, ఎక్కువ వాళ్ళ హస్బెండే చూసుకోవాలనేది ఉంటుంది. ఆయన ఎట్లా చూసుకుంటాడు? హీ కాంట్ ఫిల్ ఆల్ బకెట్స్, రైట్? ఆయన కూడా లిమిటేషన్స్ ఉంటాయి. హీ డిడ్ ఎవ్రీథింగ్ హీ కుడ్. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ప్రెషర్ ఎక్కడ జరిగిందంటే నాకు తెలిసి, నా పర్సనల్గా మెడిసిన్ కంట్రోల్ మానిటరింగ్లో ఆమెను కొంచెం ప్రెషర్ చేసిండు. మెడిసిన్స్ని టైంకి వేయాలి కదా. దట్ ఈస్ ఎ గుడ్ అవుట్ ఆఫ్ గుడ్ ఫాదర్ జాబ్. అది గుడ్ ఫాదర్, మామ్, గుడ్ మదర్ జాబ్ కూడా అదే కదా. బట్ షీ కుడెంట్ టేక్ ఇట్. మానసికంగా నన్ను పిచ్చోళ్ళు అంటున్నారు, నా పిచ్చి వల్ల వీళ్ళెందుకు బ్రతకడం అని చెప్పి తను చనిపోయి వాళ్ళని చంపేసింది. నాకు మెసేజ్లో కొన్ని పెట్టింది కదా, ఇప్పుడు దునికేటప్పుడు మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ ఫస్ట్ లైన్లో ఉంటుంది. నాకు కదా పెట్టింది, ఎవరికో పెట్టింది. వీఆర్ నాట్ షూర్ టు హూమ్. ఏమన్నారంటే మేము చనిపోదాం అనుకుంటున్నామని ఆమె పర్సెప్షన్ చేసుకుంటుంది. కిడ్స్ చెప్పలే కదా, కిడ్స్ నెవర్ సే వాంటెడ్ టు దే వాంట్ టు డై. బట్ హౌ షీ కుడ్ రైట్ మెంటల్లీ? ఒక మదర్ 2 babiesకి ఇచ్చి, 2 babiesకి బర్త్ ఇచ్చి 7 years ఇట్లా అడాప్ట్ చేసుకొని అంతా చేసి, గ్రూమింగ్ చేసి, నర్చరింగ్ చేసి, లాస్ట్కి ఇట్లా హిట్ చేసుకొని చంపేసుకుంది అంటే ఇట్స్ ఆల్ మ్యాడ్నెస్. నో వన్ కుడ్ డూ ఇన్ కాన్షియస్నెస్, రైట్? వాళ్ళ అత్తమామలు కానీ, లేకపోతే ఇరుపక్కన వీళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేశారని చెప్పారు, వాళ్ళ అత్తమామ రోల్ ఎలా ఉంటుంది? ఐ థింక్ అత్తమామ రోల్ ఎప్పుడైతే మాకు తెలియదు. ఐ నెవర్ గెట్ ఇన్ టు దట్. మామ అత్తదైతే బాగుండేది అతనికి. నాది కొత్తగూడెం, వాళ్ళదేమో సత్తుపల్లి, విచ్ ఇస్ వై వీ బికేమ్ ఫ్రెండ్స్. తను బాగా సపోర్టివ్, అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యేటాడు, క్రాస్ క్వశ్చన్ చేసేటాడు, బాగా అటెంటివ్గా ఉంటాడు. హీ డిడ్ ద సేమ్ వే ఇన్ హిస్ ఫ్యామిలీ. భర్త పరిస్థితి ఏంది? ఎందుకంటే ఇప్పటికే మంచిగా చూసుకుంటుండే, మీరు స్నేహితుడు అని చెప్తున్నారు, చాలా షాకింగ్ అనిపించవచ్చు అని ఏం చెప్తున్నారు? ఆయన వర్షన్ మాట్లాడారా? ఆయనది ఇప్పుడు అన్యూజువల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా లాస్ట్ 2 months బ్యాక్ ఏమనుకున్నామంటే మానిటర్లో ఉండాలనుకున్నాం. మేమిద్దరం అనుకున్నాము, కౌన్సిలింగ్ దాకా పోతుంది. మేము నెక్స్ట్ స్టెప్ ఏం చేసేటోళ్ళమంటే ఆమెను కంప్లీట్ మానిటర్లో పెడతామా, నేను మ్యాడ్ అని ఫిక్స్ అయిపోయారు, అందరూ నన్ను పిచ్చేదాన్ని ఫిక్స్ అయిపోయారా అని ఓవర్గా రియాక్ట్ అయ్యేది. దాన్ని కంట్రోల్ చేయడానికి 2 months నార్మల్గా చూద్దామని, నెక్స్ట్ టైం డైరెక్ట్గా ఎక్స్పర్ట్ని కలుద్దాం అనుకున్నాం. ఈ మధ్యలో ఇట్లా అయిపోయింది. కిడ్స్ ప్రోగ్రామ్ పెడితే బాగా పార్టిసిపేట్ చేస్తారు. తల్లి ఇబ్బంది పెడుతుందని పేరెంట్స్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, అంటే వాళ్ళ తండ్రికి కంప్లైంట్ ఇవ్వడం, ఇట్లాంటివి. పిల్లలు కొంచెం వాళ్ళ మమ్మీ అన్స్టెబిలిటీని చూసేవాళ్ళు. ఏదో ఒక టైంలో తెలుస్తుంది కదా వాళ్ళ మమ్మీ స్టేబుల్గా లేదని, అట్లా చెప్పేవాళ్ళు. కొంచెం మమ్మీ సతాయిస్తుందా లేదు, అట్లా ఓవర్గా లేదు, జస్ట్ ట్రై టు అమ్మ ఇట్లా చేసిందని చెప్పేటోళ్ళు వాళ్ళ నాన్నకి. నథింగ్ అన్యూజువల్, మోర్ సిగ్నిఫికెంట్ ఏం లేదు.
బాగున్నాయి. కాలనీవాసులకు కూడా ఇది ప్రస్తుతం షాకింగ్ గానే అనిపించవచ్చు. మొదట ఎవరు చూసారు, ఈ ఘటన ఎట్లా బయటకు వచ్చింది? ఫస్ట్ ఆమె పడిపోవడం పైనుంచి మెసేజ్ పెట్టిన తర్వాత పడిపోయింది. నేను ఎప్పుడు పెట్టింది మెసేజ్, ఏ టైంలో? 3:45 to 4 ఇదంతా జరిగింది. 3:45 నుంచి నాకు అప్పుడే కాల్ ఉండే, నేను కాల్ వెళ్దామని ఆ సోఫా దగ్గర నుంచి బెడ్రూమ్కి వెళ్ళిన ఉండే. 3:45 నుంచి 4:10 అరౌండ్ ఏమైందనంటే ఫస్ట్ స్ట్రేంజర్ ఒకళ్ళు చూసారు పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు, చూసి వాళ్ళు వాచ్మెన్కి చెప్తే, కిడ్స్కి చెప్తే, ఆ కిడ్స్ నుంచి మ్యూచువల్గా మా వాచ్మెన్కి చెప్తే, మా వాచ్మెన్ నాకు చెప్తే నేను వచ్చి చూసిన. ఎమ్మటి ఇమీడియట్గా 108కి 100కి కాల్ చేసినాం. 100కి కనెక్ట్ కాలే, 108కి కాల్ చేసినాము. లోపలికి వెళ్ళి ఒక 2-3 భయపడి వచ్చారు, ప్యానిక్ అయ్యి. నేను వెళ్ళిన తర్వాతకి ఆ క్లాత్స్ అవి ఇవి తీసుకుని 108 వచ్చేసింది. వాడిని ఫుల్గా ప్యాక్ చేసుకుని బ్లీడింగ్ కాకుండా తీసుకొచ్చిన. అంటే మొత్తం అప్పటికే రక్తం అడుగులో పడిపోయి ఉన్నారు. హీఈస్ అవుట్, హీఈస్ నో మోర్. వాడిని కదిలి చూసిన లేడు వాడు, మొత్తం వాడు హీఈస్ డెడ్, హీఈస్ కంప్లీట్లీ డెడ్. ఆ బ్లీడింగ్ అంతా ఈ పక్కన ఉంది. చిన్నోడిని ఎవరికి చూడలేకపోయినా, వాడు కార్నర్లో పడిపోయినాడు. వాడు బ్రీతింగ్ చేస్తున్నా చూసి నేను బెడ్షీట్లు అవి తీసుకొని, హరిప్రసాద్ అని ఒక ఆయన ఉన్నాడు, 108 అని కోఆపరేట్ చేస్తే పట్టుకొని 108లో పెట్టి నేను హాస్పిటల్కి వెళ్ళిన. వాడు స్ట్రెచ్చర్ మీద నుంచి 108 స్ట్రెచ్చర్ మీద నుంచి హాస్పిటల్ స్ట్రెచ్చర్ మీద దాకా బాగానే ఉన్నాడు. వాడు బ్రీతింగ్ చేస్తూనే ఉన్నాడు అప్పటిదాకా. స్ట్రెచ్ మీద పెట్టిన తర్వాత ఆక్సిజన్ షిఫ్ట్ చేసే టైంలోనే పోయిండు. వీ కాంట్ బ్లేమ్ ఎనీవన్ హియర్. వాడు దానిలో యాక్చువల్లీ చెప్పాలంటే అంటే మీకు అనిపించవచ్చు కాపాడలేకపోయినా అది ఉంది మాకు. నేను యాక్చువల్గా చాలా గిల్డ్లో ఉన్నా. వాడు బాగా హైఫై ఇచ్చేవాడు, బాగా మాట్లాడేవాడు. నేను చాలా క్లోజ్. వాడిని మొన్న అండర్-19 వేస్తాను, ఐపీఎల్ మ్యాచ్ కదా, డిస్కస్ చేసుకుంటాడు అలానే. బట్ దిస్ ఈజ్ ఇన్సెన్. మరో విషయం కూడా, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉండొచ్చు అనే ఒక వార్త, అపోహలు వస్తుంటాయి. ఇటువంటి తల్లి వాళ్ళని చంపేసి చనిపోవడం అనేది ఏదన్నా తన ఎఫ్ఐఆర్ బయటపడడం వల్ల ఇలా జరిగిందా, లేకపోతే ప్యూర్లీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏనా? See, what I think is, మ్యాడ్నెస్లో క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ గుడ్. ఇంకో అవతల మీద వాళ్ళని చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పర్సన్ మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతాయి. నో హీ ఈజ్ నాట్ సచ్ ఎ కైండ్. సి వీ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్. ప్రెషర్ హౌసెస్ ఉన్నాయి, ఎవడైనా ఏమైనా చేసుకుంటాడు. ఆయన ఈజ్ నాట్ పూర్, ఈజ్ నాట్ సచ్ ఎ కైండ్ గై. అట్లా అనుకోను నేను. ఎవరి మీద బ్లేమ్ చేయలేం. నైబర్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ లేదు, హస్బెండ్ బ్లేమ్ చేయడానికి లేదు, పేరెంట్స్ బ్లేమ్ చేయడానికి లేదు, కిడ్స్ని బ్లేమ్ చేయడానికి లేదు. ఇట్స్ అన్లక్, ఇట్స్ ఆల్ అన్లక్. మానసిక పరిస్థితి బాగాలేకపోతే ఫ్యామిలీ అంతా కూడా చెల్లా చెదరం అవ్వడానికి ఇది ఒక సంఘటన, ప్రధానంగా ఇన్సిడెంట్. మీరు చూసారు, మీరు చాలా దగ్గరగా ఉన్నారు. ఏం చెప్తారు? ఇదే సిచ్యువేషన్స్ చాలా ఫ్యామిలీస్లో జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రధానంగా ఇన్స్టెబిలిటీ వల్ల బాధపడుతుంటారు, థెరపీకి వెళ్ళరు. కుటుంబ సభ్యులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేయరు. అంటే పిచ్చి ఉంటేనే థెరపీకి వెళ్ళరు, జస్ట్ ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలంటేనే కూడా థెరపీకి వెళ్ళొచ్చు అనేది చాలా మందికి తెలియదు. మీరు కళ్ళతో ఇన్సిడెంట్ చూసారు కాబట్టి ఏం చెప్తారు ప్రజలకి? Gossip, kill the gossip. See reality, speak reality. If you don't know what to talk, shut up your mouth. Media, I think this is the only media who got the truth. No other media has got the right truth. Because no one knows what is happening inside. Only I and her husband and parents know what is happening here. అంటే మానసిక పరిస్థితి బాగాలేకపోతే ఒక మెంటలీ ఇల్ పర్సన్ ఉన్న వాళ్ళు ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్ళిపోతారు అన్నదానికి ఈ ఘటన, చాలా ఇన్సిడెంట్ చాలా వెలుగులోకి వచ్చిందనే చెప్పొచ్చు. కాలనీ వాసులు కానీ అపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్న ప్రకారం కూడా తన క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే భర్త ఉన్నారో అతనికి క్లోజ్ ఫ్రెండ్ ఏం చెప్తున్నారు అంటే, భర్త శతవిధాలుగా ప్రయత్నించాడు, తనకి మెంటల్ ఇల్నెస్ అయితే ఉంది, ప్రధానంగా ప్రేమతో మార్చుకుందామని వాళ్ళ తల్లిదండ్రులు కూడా అనేకసార్లు అనుకున్నారు. కానీ ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడేది కాదు, దురుసుగా మాట్లాడేది. ఒక టైంలో ఏదైతే అపార్ట్మెంట్స్ ఉందో అపార్ట్మెంట్ బయటికి వెళ్ళి మీ అందరి పేర్లు నేను రాసి చనిపోతాను, నా చావుకు మీరే కారణం అంటూ కూడా బహిరంగ వెళ్ళి అరవడం, ఆ తర్వాత గట్టిగా వాళ్ళని క్వశ్చన్ చేయడం, అదే కాకుండా బెదిరించి మాట్లాడడం. తను మానసిక పరిస్థితి బాగాలేదు, ఫ్యామిలీ ప్రెషర్ని తట్టుకోలేకపోయింది. అదే కాకుండా పిల్లల హెల్త్ కూడా బాగాలేదు, పెద్దోడికి ఆస్తమా, చిన్నోడికి నోస్లో డ్రాప్స్ వేయాలి అంటూ కూడా, కళ్ళల్లో డ్రాప్స్ వేయాలంటూ కూడా కొంత స్థానికంగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ మహిళ మెంటల్ డిసార్డరే ఇక్కడి వరకు దారి తీసిందంటూ కూడా స్థానికంగా చెప్తున్నారు. దయచేసి ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి, ఎవరైనా సరే మీ ఇంట్లో కానీ మీ తమ్ముళ్ళో చెల్లెలో లేదంటే భార్యనో భర్తనో అమ్మనో నాన్ననో ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు మానసిక పరిస్థితి బాగాలేకపోయినా, ప్రధానంగా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని దయచేసి పిచ్చి అని అనకండి. ఇన్స్టెడ్ వాళ్ళని ఒక కౌన్సిలింగ్కి తీసుకెళ్ళడము, థెరపీకి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. అంటే మెల్లమెల్లగా వాళ్ళు కొంచెం కామ్ అవ్వడము, లాజికల్గా థింక్ చేయడం, ఎమోషన్ని ఇంబ్యాలెన్స్ చేసుకోకుండా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఇవన్నీ కూడా థెరపీలో అనేక మంది డాక్టర్స్ ఉన్నారు. థెరపీ తీసుకోవడం వల్ల వాళ్ళు పిచ్చి కోసం థెరపీకి వెళ్ళారని దయచేసి అనకండి. కేవలం ఇటువంటి వాళ్ళు ఆరోగ్యం ఇంబ్యాలెన్స్గా మెంటల్ ఇష్యూస్తో బాధపడుతుంటే వెంటనే వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. వాళ్ళకి నచ్చ చెప్పే విధానంగా చెప్పండి. మీకు ఏదో పిచ్చి ఉంది అని చెప్పి
చెప్పి మేము హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేదు. కేవలం మీరు ఎమోషనలీ బ్యాలెన్స్ ఉంటారు, ఇంకా లైఫ్ స్టైల్ అనేది బాగుంటుంది, ఎవ్రీడే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు, కొంచెం థెరపీ వల్ల మీకు మోటివేషన్ వస్తుందని ఇలా మంచి మంచి మాటలు చెప్పి తీసుకెళ్ళండి. అంతేకాని మీ ప్రేమతో మార్చేస్తాము లేదంటే ఇంకేదో చేద్దాం అనే వరకు ఈ ఘటన అనేది అందరికీ ఒక కనువిప్పనే చెప్పొచ్చు. ఒక తల్లి మెంటల్ ఇల్నెస్ వల్ల ఏదైతే వాళ్ళకి కుటుంబంలో ఉన్న గొడవల వల్ల లేకపోతే అనారోగ్యం స్థితి వల్ల వాళ్ళు చనిపోదాం అనుకున్నారు. అనేక మందితో గొడవలు పడడం ఇవంతా కూడా తనకి బాగాలేకపోయినా కూడా వాళ్ళ తండ్రి మరి వాళ్ళ భర్త కూడా ప్రేమతో మార్చుకుందామని ట్రై చేశారు. కానీ ఇటువంటి మొండి పట్టు వల్ల ఇటువంటి దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. ఎవరైనా సరే ఇటీవల కాలంలో హైదరాబాద్లో మొన్నటికి మొన్న చూసుకుంటే కూడా ప్రియుడు కోసం ఒక తల్లి 3 పిల్లలని పెరుగన్నంలో విషం పెట్టి చంపేసింది. అంటే ఇటువంటి వాళ్ళకి ఇటువంటి దారుణాలు జరుగుతుంటే బంధాలు బంధుత్వాలు లేదంటే ఎథిక్స్ వాల్యూస్ ఇవన్నీ ప్రేమలు అనురాగాలు ఇవన్నీ లేవా అని అనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇటువంటి మెంటల్లీ ఇల్లున్న వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ థెరపీలు కానీ ఇంపార్టెంట్. దయచేసి మీ కుటుంబంలో ఎవరు బాధపడినా కూడా అది మెంటల్ లేకపోతే పిచ్చి కింద కన్సిడర్ చేయకుండా వాళ్ళకి కొంచెం ఎమోషనల్ సపోర్టే కానీ లేకపోతే మోటివేషన్ లైఫ్ పైన ఒక హోప్ కలిగించేలాగా మాట్లాడండి. కెమెరామెన్ శివతో పట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్ జీడిమెట్ల.